మార్చి 8, 2024 సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్క మహిళకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభించి దాదాపు ఒక శతాబ్దం దాటినది. 1908 సంవత్సరం ప్రారంభించిన 1975 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచ దేశాల్లో ఉన్న మహిళల యొక్క అభ్యున్నతిని గుర్తిస్తూ, మహిళలకు కావాల్సినటువంటి ఉన్న మనోబలాన్ని గుర్తిస్తూ, ప్రపంచ దేశాలలో ఉన్న మహిళల అభ్యున్నతిని గుర్తిస్తూ, వారి యొక్క మనోబలాన్ని గుర్తిస్తూ అన్ని రంగాలలో సమానత్వాన్ని పొందాలని ఐక్యరాజ్య సమితి లింగ వివక్షతను తొలగించి ఐక్యరాజ్య సమితి మహిళలను ఉన్నతంగా చూడాలని ఆకాంక్షిస్తున్నది. ప్రపంచ దేశాల్లో ఉన్న స్త్రీలు, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న స్త్రీలు అనేక రకమైనటువంటి వైఫల్యాలకు, నిరాదరణకు గురి అవుతున్నారు. ఆయా దేశాలలో ఉన్న సామాజిక పరిస్థితులను బట్టి అది కొనసాగుతున్నది. అయితే మన భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి రాష్ట్రంలో కలిగి వివిధ రకమైనటువంటి పరిస్థితులలో భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న మనలాంటి దేశంలో కాలానికి శక్తి ఉన్నది అనగా స్త్రీ అంటే ఆదిశక్తి అని పిలుస్తారు, భావిస్తారు. మరి ఈ దేశంలో రకరకాలమైనగా గౌరవ స్థానాలను, మహిళా సాధికారికతను ఉన్న జీవనశైలిలో మహిళలు అన్నిటిని అధిగమిస్తూ గణనీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ముందుకు కొనసాగుతున్నారు. ఈ ప్రపంచంలో మానవ మనుగడ కోసం కొనసాగుతున్నది అంటే అది స్త్రీ మూర్తిమత్వము. స్త్రీ లేకుంటే మానవ మనుగడే లేదు. ఆ దేవుడు స్త్రీని చక్కని నేర్పరులుగాను, సుగుణశాలుగాను, ధీరశాలులుగాను, ఆత్మస్థైర్యం కలిగిన వారుగాను సృజించాడు. ఆత్మస్థైర్యం కలిగి ఉన్నత భావాలతో అందరికీ ఆదర్శంగా ఉండాలని తప్పించేదిగా, మంచి వ్యక్తిత్వం కలిగినదిగా సృజించాడు. స్త్రీ మూర్తిమత్వంను దేవుడు సృజించాడు. పురుషాధిక్యతను గుర్తిస్తూ, గ్రహిస్తూ స్త్రీలు తమను తాము తగ్గించుకుంటూ సామాజిక స్థితిగతులను అధిగమిస్తూ ఒక మంచి అమ్మగా, ఒక మంచి సహోదరిగా అనగా ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఇల్లాలుగా దైవత్వపు బాధ్యతలను సహనశీలిగా, స్నేహశీలిగా, సహృదయాలుగా, దయార్థ హృదయాలుగా, మనోస్థైర్యం కలిగినదిగా తన యొక్క స్వభావాన్ని దేవుడు సృజించాడు. అనేక బాధ్యతలు నిర్వహిస్తూ సామాజిక బాధ్యతలు, దైవిక బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు అంటూ తమ కర్తవ్యాలను కొనసాగిస్తున్న ప్రతి స్త్రీ మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా అధ్యక్ష మండలిలో పనిచేసిన మరి రెవరెండ్స్, పాస్టర్ అమ్మలైతేనేమి, గురువులమ్మలైతేనేమి, బైబిల్ అమ్మలైతేనేమి, సిస్టర్ అమ్మలైతేనేమి, వీరందరికీ నా హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.